బాలకృష్ణ గారు, చిరంజీవి గారు వీళ్ళిద్దరి మధ్య అసలు తగాదాలు ఏంటి, గొడవలు ఏంటి, ఎందుకు ఇప్పుడు ఒకరితోనొకరు మాట్లాడుకోవట్లేదు అనే విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్తగా మాట్లాడుకుంటున్నారు. అయితే రీసెంట్గా అసెంబ్లీ సాక్షిగా చట్టసభల్లో బాలకృష్ణ గారు ఏవైతే మాటలు మాట్లాడారో వాటి పట్ల మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా కొంచెం ఆందోళన పడుతూ ఉన్నారు. చాలామంది ఇంకా సీరియస్గా కూడా ఉన్నారు. ఆ విధంగా అందరి ముందు, అది కూడా అసెంబ్లీలో ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు అనుకోని అన్న అనుకోకుండా అన్న కూడా ఖచ్చితంగా ఆ మాటలు మాత్రం తప్పు. బయటికి వచ్చి బహిరంగంగా సారీ చెప్పాలి, లేకపోతే మీ మీద కేసులు పెడతామని కూడా చాలామంది అభిమానులు బయటకు వచ్చేసారు. 300లకు పైగా కేసులు పెడతామని చెప్పేసి పోలీస్ స్టేషన్ల నేమ్స్ కూడా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. ఆ క్రమంలో చిరంజీవి గారు బయటకు వచ్చి మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అనే విధంగా ఆయన చెప్పినప్పుడు ఇంకా అభిమానంతో వాళ్ళు కూడా వెనక్కి తగ్గారు. మెగాస్టార్ చిరంజీవి గారి మీద కోపంతో బాలకృష్ణ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. కొరటాల శివ గారి కాంబినేషన్లో ఒక సినిమా ఒప్పుకున్నారు అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటున్నారు. మరి ఇక్కడ ఈయన మీద కోపం ఉంటే ఆయనతో సినిమా ఒప్పుకోవడం ఏంట్రా అనుకుంటే మరి ఆచార్య సినిమా, దీనికి అంతటికి కూడా రీజన్ ఏంటంటే ఆచార్య సినిమా. కొరటాల శివ కాంబినేషన్లో చిరంజీవి గారు చేసిన సినిమా ఆచార్య. చిరంజీవి గారి కెరీర్లోనే ఒక డిజాస్టర్గా ఈ సినిమాని అనుకుంటూ ఉంటాం ఇప్పటికి కూడా. ఆ విధంగా చిరంజీవి గారితో సినిమా చేసి కొరటాల శివ ఫ్లాప్గా నిలిచాడు కాబట్టి నేను సినిమా చేస్తా కొరటాల శివతోని, అప్పుడు నేను హిట్ కొట్టి చూపిస్తాను, ఈ రకంగా తను పగ తీర్చుకుంటాడా? ఇక్కడ చిరంజీవి గారి మీద కోపంతోని కొరటాల శివతోని సినిమా ఒప్పుకున్నాడు బాలకృష్ణ గారు అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటున్నారు. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉంది, అసలు నిజంగానే ఒప్పుకున్నాడంటే అది కూడా ఎవరికి తెలియదు. ప్రజెంట్ అయితే కొరటాల శివ గారు దేవరా 2 సినిమాలో మన జూనియర్ ఎన్టీఆర్ గారితో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇది అయిపోయిన వెంటనే ఇటు బాలకృష్ణ గారితో సినిమాలో ఫుల్ బిజీ అయిపోతాడు అనే విధంగా కూడా అనుకుంటున్నారు. ఒకవైపు ఏమో చిరంజీవి గారి ఫ్యాన్స్ కావచ్చు, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కావచ్చు, ఈ విధంగా ఫ్యాన్స్ వార్ అవుతూ ఉన్నాయి. వాళ్ళిద్దరు మాత్రం మాట్లాడుకొని బాగానే ఉంటారు, మీరు మధ్యలో ఈ విధంగా ఎందుకురా బాబు కూడా అని అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మాత్రం కొరటాల శివ కాంబినేషన్లో బాలకృష్ణ గారు సినిమా ఒప్పుకున్నారా లేదంటే కూడా క్లారిటీ లేదు. బట్ అదంతా కూడా చిరంజీవి గారి మీద కోపమే అని కూడా చాలామంది అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.